నలుగురు సార్ ఎమ్మడి పడి మరీ జాబ్ ఎక్కడుందని అడుగుతున్నా ఆర్టీసీ కదా నువ్వు రా నేను వస్తున్నాడు ఖచ్చితంగా ఆర్టీసీ కాడికి ఏమండి వెంకటన్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అట్ట కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియాస్ మీరు ఏమని చేసుకోండి నాకు అభ్యంతరం లే ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి ఫ్యామిలీ సత్తా ఇస్తేట కుటుంబాలు సత్తా ఇస్తేట వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు చెడు పేరు తేవాలని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు చూడండి మరి నలుగురు లేదు సార్ ఎమ్మడి పడి మరీ జాబ్ ఎక్కడుందని అడుగుతున్నా ఆర్టీసీ కదా నువ్వు రా నేను వస్తున్నాడు ఖచ్చితంగా ఆర్టీసీ కాడికి ఏమండి వెంకటన్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అట్ట కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియాస్ మీరు ఏమని చేసుకోండి నాకు అభ్యంతరం లే ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి ఫ్యామిలీ సత్తా ఇస్తేట కుటుంబాలు సత్తా ఇస్తేట వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఎదురు రాపబోయట
చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నా మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద వాళ్ళని చూస్తున్నారు, చెడు పెద్ద వాళ్ళని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు వచ్చిరండి. సరే బయలుదేరు. నేను వేరే సెంటర్లో ఉన్నా. వీళ్ళంతా ఎవరు అంటే ఏంటారు? ఎట్లా 10,000 డబ్బులేనా డ్రంకన్ డ్రైవ్లో? చనబోడు నెంబర్ చెప్పు నాకు. ఎంత మోసం నేను టార్గెట్ పోలేదు. నెంబర్ పడి చనబోడు ఎవరు చెప్పండి. శ్రీగారు ఎంత మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకోవాల్సింది? వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి పోతాను, వాళ్ళని చూస్తాను. బయటపడి నేను మాట్లాడతాను. నేను వస్తున్నాను తెలిసి చెప్తే నేను మర్యాద లేకుండా బండి ఎత్తుకోపోతాను, ఎవరు ఆడుకోపోతాను. డబల్ మన ఓవర్ అయిపోయింది. ఫైవ్ డబల్ 6 డబల్ డబల్ బండి ఆడుంది. ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టీసీలోనా? నువ్వు రా, నేను వస్తున్నాడు కట్టి ఆర్టీసీ కాడికి. ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీల కోసం సెంటర్కి వచ్చారు, వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడుంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుండా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుండా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి రిఫ్రాఫర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా? ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్ట ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీని సత్తా ఇస్తే కుటుంబాలు సత్తా ఇస్తే వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు, ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు.
బయలుదేరు